Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. And this is Prasad, lecturer in computer science. And this is for Fun Become Occasional Students Web Technologies paper. Alright. This is our 33rd lecture. And all of you regularly follow our classes in our YouTube channel ABN and PRR College online classes Kovur. ఓకే సో ఈ క్లాసెస్ వినేటప్పుడు కాన్సెప్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా రన్నింగ్ నోట్స్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రతి కాన్సెప్ట్కి కూడా డెఫినెట్లీ వీ హ్యావ్ టు రైట్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సో ఎగ్జాంపుల్ మనం ప్లేస్ చేయాలి కాబట్టి కంపల్సరీగా రన్నింగ్ నోట్స్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ కాలేజ్కి వచ్చేసినప్పుడు కంప్యూటర్ ల్యాబ్లో ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ ఇస్ అవర్ 33rd లెక్చర్. ఐమ్ కమింగ్ టు ది టుడేస్ సెషన్. సో లాస్ట్ క్లాస్లో మనము మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్ మెథడ్, ఓకే, సో మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అంటే మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ని లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి జావా స్క్రిప్ట్ మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని సపోర్ట్ చేస్తుంది. సో మనము ఆ మెథడ్స్ని కాల్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, అవునా? సో దట్ ఈస్ అ పవర్ ఫంక్షన్ కావచ్చు, మిన్ ఫంక్షన్, మ్యాక్స్ ఫంక్షన్, ఎస్క్యూఆర్టీ ఫంక్షన్, ఫ్లోర్, సీల్, రౌండ్, ఓకే. సో ఇలా మనం ఒక 15 ఫంక్షన్స్ని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో వాటిలో డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్కి డౌట్స్ని కనుక మీరు అడిగితే నేను రెస్పాండ్ చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ఫంక్షన్స్. సో మనకి ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ మనము సి లాంగ్వేజ్లో నేర్చుకున్నామండి. సి లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, వాటి యొక్క పర్పస్ ఏంటి, ఓకే. అండ్ ద సేమ్ కాన్సెప్ట్ కెన్ ఆల్సో బి ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో మనకి ఈ వెబ్ టెక్నాలజీలో జావా స్క్రిప్ట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డిఫైన్ ఫంక్షన్స్ని డిఫైన్ చేసి మనము ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. వాట్ ఇస్ ద ఫంక్షన్? సో ఈ ఫంక్షన్ అంటే మనకి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండి. ఫంక్షన్ అనేసరికి ఇట్ ఇస్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఏంటంటే మనం చేస్తున్న టాస్క్ని అన్నిటినీ కూడా ఒక బ్లాక్లో మెయింటైన్ చేస్తామండి. అంటే ఒక బ్లాక్లో ప్లేస్ చేసుకుంటాము. దట్ ఇస్ ఒక బ్రేసెస్ మధ్యలో కొన్ని స్టేట్మెంట్స్ని మనము ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లేస్ చేస్తాము, బాగానే ఉంది, దాన్ని ఫంక్షన్ అంటున్నాము. అండ్ ఆ బ్లాక్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, లేదా ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, లేదా ఆ బ్లాక్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకటి సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటున్నాము, అంటే ఒక బ్లాక్లో స్టేట్మెంట్స్ని ప్లేస్ చేసుకుంటున్నాము. సో అలా ప్లేస్ చేయడం వల్ల మనకి కలిసి వచ్చేది ఏంటి, లేదా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫంక్షన్స్ అంటే వీ కెన్ రీయూజ్ దట్ బ్లాక్ ఎనీవేర్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. మనకి ఒక ప్రోగ్రాంలో ఆ బ్లాక్ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ప్రోగ్రామ్ సైజ్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నాము, దాంట్లో ఎడిషన్ అంటే ఒక 2 నెంబర్స్ని యాడ్ చేసే కాన్సెప్ట్ ఒక 100 టైమ్స్ మనకి అవసరం అవుతుందండి. ఓకే, ఒక 100 టైమ్స్ అవసరం అవుతుంది. సో మరి 100 టైమ్స్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ప్రోగ్రామ్ లెంత్ అయిపోతుంది, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది, అవునా? ఆటోమేటిక్గా కోడ్ అనేది ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. 100 టైమ్స్ ఎడిషన్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ప్రోగ్రామ్ లెంత్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుందండి. సో అలా కాకుండా ఏదైతే రిపీటెడ్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అంటే ఆ ఎడిషన్ టాస్క్ని ఒక బ్లాక్లో ప్లేస్ చేసి ఆ బ్లాక్ని మాత్రం కాల్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, అంటే 100 టైమ్స్ దాన్ని డిఫైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కన్నా ఒకసారి డిఫైన్ చేసి మనకి కావాల్సిన ప్లేస్లో ప్రోగ్రాంలో ఎక్కడైతే ఈ
బ్లాక్ అవసరం అవుతుందో ఆ బ్లాక్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది ఫంక్షన్స్ వల్ల మనకి యూజెస్ అండి. ఓకే, సో a function is a group of reusable code which can be called anywhere in our program. సో మన ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే దాన్ని కాల్ చేసుకోవచ్చు. అంటే రీయూజబుల్ కోడ్ అయితే ఉంటుందో దాన్ని ఒక బ్లాక్లో మెయింటైన్ చేసి ఆ బ్లాక్ అంతటిని మన ప్రోగ్రాంలో ఎక్కడైతే అవసరం అనుకుంటున్నామో అక్కడికి కాల్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఓకే, మరి ఎలా యాక్సెస్ చేసుకుంటాము? డిఫైన్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఓకే, దాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అంటున్నాము. మరి దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము? అది ఎలా యాక్సెస్ అవుతుంది అంటే, ఫంక్షన్ ఎప్పుడు యాక్సెస్లోకి వస్తుంది లేదా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము ఆ ఫంక్షన్ని కాల్ చేస్తామో. ఓకే, ఆ ఫంక్షన్ ఏం చేయాలి? కాల్ చేయాలండి. సో కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్కి వస్తుంది అనమాట. ఓకే, ఈ 3 కాన్సెప్ట్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం ఫంక్షన్స్లో. హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్, ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, రీయూజబుల్ కోడ్ని బ్లాక్లో ఎలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ దాన్ని ఎక్కడ యాక్సెస్ చేయాలనుకుంటున్నాము, ఏ విధంగా యాక్సెస్ చేయాలి. ఓకే, అవే మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా తెలుసుకుంటాం అనమాట అండి. రైట్, సో డెఫినేషన్ అయితే అందరికీ అర్థమైంది కదా. సో చూడండి, మనకి దీనివల్ల యూజెస్ కూడా ఏమంటున్నాము, ప్రతిసారి కోడ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అండ్ పెద్ద ప్రోగ్రామ్స్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కింద యూనిట్స్ కింద చిన్న చిన్న యూనిట్స్ కింద మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఓకే, ద ఫస్ట్ కాన్సెప్ట్, దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అంటే, ఒక జావా స్క్రిప్ట్లో నువ్వు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాము, ఏ విధంగా డిఫైన్ చేయాలి. ఓకే, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని డిఫైన్ చేయడానికి ఇట్ సపోర్ట్స్ వన్ కీవర్డ్ ఫంక్షన్. మన ఏదైనా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫంక్షన్ అనే కీవర్డ్ రాయాలండి. ఫస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎలా అయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకోవాలి, దాన్ని ఏది మార్చడానికి కూడా కుదరదు అనమాట. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు రైట్ ద ఫంక్షన్ కీవర్డ్. ఓకే, ఫంక్షన్. ఆఫ్టర్ దట్ స్పేస్ ఇచ్చిన తర్వాత నువ్వు డిఫైన్ చేస్తున్న ఫంక్షన్కి లేదా మనం డిఫైన్ చేసుకుంటున్న ఫంక్షన్కి ఒక నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. ఎందుకని? ఫంక్షన్ని మనం తర్వాత యాక్సెస్ చేసుకోవాలి అంటే దాన్ని కాల్ చేయాలంటున్నామండి. సో కాల్ చేయాలంటే డెఫినెట్లీ హ్యావ్ టు మెయింటైన్ వన్ నేమ్. సో మరి దాన్ని ఎలా కాల్ చేసుకుంటామండి? ఆ ఫంక్షన్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. ఆ నేమ్ ద్వారా మనం కాల్ చేసుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ రాస్తాము, దాని తర్వాత ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, తర్వాత మనకి ఫంక్షన్కి బ్రేసెస్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఈ బ్రేసెస్ లోపల అవసరము అనుకుంటే పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చండి. సో ఈ పారామీటర్స్ ఏంటి, ఈ పారామీటర్స్ని ఎలా పాస్ చేస్తాము, ఫంక్షన్స్ నెక్స్ట్ నేర్చుకుందాము. బట్ దిస్ ఇస్ అ సింటాక్స్. జస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఏ విధంగా ఉంటుంది. ఒక ఫంక్షన్ నేమ్ ఉంటుంది, అవునా? ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, తర్వాత ఆ ఫంక్షన్కి నేమ్ ఉంటుంది. ఒకవేళ ఆ ఫంక్షన్కి ఏదైనా లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటే కనుక ఈ బ్రాకెట్ లోపల మనం పాస్ చేయొచ్చండి. ఒకవేళ అవసరం లేదనుకోండి, దీన్ని ఎంటీగా వదిలిపెట్టేయచ్చు, ఏమీ అవసరం లేదు, ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ని ఓపెన్ చేయాలండి. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈ కర్లీ బ్రేసెస్ని ఓపెన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకి ఆ ఫంక్షన్లో కావాల్సిన స్టేట్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. అంటే లాజిక్ అంటాం కదా, ఫంక్షన్ కంటైన్స్ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటున్నాము. అంటే బ్లాక్లో స్టేట్మెంట్స్ ఉంటాయంటున్నాము. ఏవైతే నువ్వు కోడింగ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడింగ్ అంతటినీ కూడా ఇక్కడ ఈ బ్రేసెస్ లోపల రాయాలండి. ఓకే, తర్వాత బ్రేసెస్ని క్లోజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. So first of all, you have to follow the keyword function. After that, you have to write down the name of that function. If that function contains any parameters, should have to pass that parameters to this function inside this braces. Okay, braces లోపల functions parameters ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, అవసరం లేదనుకోండి వీటిని ఖాళీగా వదిలిపెట్టేయచ్చు.
ఆఫ్టర్ దట్ బ్రేసెస్ ఓపెన్ చేసుకుని ఆ ఫంక్షన్కి కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా మనము ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో ఆ స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బ్రేసెస్ని క్లోజ్ చేసుకోవాలండి. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎలా రాస్తున్నాను? ఫంక్షన్ కీవర్డ్ ఉండాలని చెప్తున్నాం కదా, ఫంక్షన్ రాసామండి. తర్వాత ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏమని రాస్తున్నాను? సే హలో. ఓకే, మన ఫంక్షన్ నేమ్ ఏంటి? సే హలో. ఇక్కడ పారామీటర్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి బ్రేసెస్ ఎంటీగా వదిలిపెట్టేసామండి. నెక్స్ట్ ఏంటి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో స్టేట్మెంట్స్ రాయాలండి. మనకి ఏ స్టేట్మెంట్స్ అయితే అవసరం అవుతాయో ఆ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను నేను. ఏంటది? అలర్ట్ హలో దేర్ అంటే ఏదో ఒక చిన్న మెసేజ్ ఒకటి డిస్ప్లే చేస్తున్నాను. హలో దేర్ అని చెప్పేసి ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాం. అంటే స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. తర్వాత బ్రాకెట్ని క్లోజ్ చేసుకున్నాం. ఈ విధంగా ఏంటంటే మనము ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఫంక్షన్, హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్, రైట్? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎగ్జాంపుల్స్ని, ఆ సింటాక్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి, ఫాలో అయ్యి నేర్చుకోండి. ఓకేనా? చూడండి, ఇక్కడ అదే ఉంటుంది ఫంక్షన్ డెఫినేషన్ అంటే బిఫోర్ వి యూజ్ ఏ ఫంక్షన్ వీ నీడ్ టు డిఫైన్ ఇట్. సో మనం దాన్ని యూజ్ చేయాలంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి. ద మోస్ట్ కామన్ వే టు డిఫైన్ ఏ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ బై యూజింగ్ ది, ఎలా డిఫైన్ చేయాలంట? ఫంక్షన్ కీవర్డ్. ఎలా డిఫైన్ చేసుకోవాలి? సో ఫంక్షన్ కీవర్డ్ని ఉపయోగించుకుని డిఫైన్ చేసుకోవాలండి. అండ్ ఫాలోడ్ బై ఏ యూనిక్ ఫంక్షన్ నేమ్. ఇంకే ఉండాలి దానికి? ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఉండాలండి. ఓకే, ఫంక్షన్ కీవర్డ్ ఉండాలి, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అండ్ ఏ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. అవసరం అనుకుంటే బ్రాకెట్లో మనము పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. దట్ మేట్ బి ఎంటీగా కూడా ఉండొచ్చు. అండ్ ఏ స్టేట్మెంట్ బ్లాక్ సరౌండెడ్ బై కర్లీ బ్రేసెస్. ఇంకే ఉంటే దాంట్లో మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి ఏంటండి. ఓకేనా? స్టేట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ మనము బ్లాక్లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. ఓకే, సో ఇలా చూడండి, ఫంక్షన్, ఫంక్షన్ నేమ్, ఆఫ్టర్ దట్ పారామీటర్స్, స్టేట్మెంట్స్. ఓకేనండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మన ఎగ్జాంపుల్ ఒకటి రాసామంటే డిఫైన్స్ ఏ ఫంక్షన్ కాల్డ్ సే హలో. మన ఫంక్షన్ నేమ్ ఏంటి? సే హలో. దట్ టేక్స్ నో పారామీటర్స్. అక్కడ మనకి ఎటువంటి పారామీటర్స్ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయడం లేదంటండి. ఓకే, నో పారామీటర్స్. అంతే కదా మనం ఇక్కడ డిఫైన్ చేసిన ఫంక్షన్. దట్ ఈస్ ద డిఫైనింగ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ వన్, హౌ టు కాలింగ్ ఏ ఫంక్షన్. మనం దాన్ని కాల్ చేయాలి కదా. మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తే సరిపోదండి, అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? వెన్ వి కాల్. మనం ఎప్పుడైతే దాన్ని కాల్ చేసుకుంటామో దెన్ ఓన్లీ ద ఫంక్షన్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, నౌ లెట్ us see how to call a function. ఓకేనండి. ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాము, దాన్ని ఎలా కాల్ చేసుకోవాలి? ఎలా కాల్ చేయాలంటే సింప్లీ వి నీడ్ టు రైట్ ది నేమ్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఎలా కాల్ చేసుకుంటాము? ఆ ఫంక్షన్ నేమ్ ఉంటుంది కదండి, దాన్ని రాస్తే సరిపోతుందంటండి. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం పైన డిక్లేర్ చేసామో అదే నేమ్తో మనము కాల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, HTML ట్యాగ్, తర్వాత హెడ్ ట్యాగ్. ఇక్కడ స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, రైట్? ఓ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాము, ఆల్రెడీ పైన రాసాం కదా ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఏంటి? సే హలో. అక్కడ అలర్ట్ బాక్స్ రాసాము, ఇక్కడేమో డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తున్నామండి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే మనకి మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకున్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి ఈక్వల్ అండి. ఓకే, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్స్లో మీరు ఏదైతే రాస్తే అది డిస్ప్లే అయిందో స్క్రీన్ మీద, అలాగే మన జావా స్క్రిప్ట్లో ఏదైనా డేటా డిస్ప్లే కావాలి, స్క్రీన్ మీద డిస్ప్లే కావాలనుకుంటే మనము డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటామండి, రైట్? డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్లో సమ్ టెక్స్ట్ని, స్ట్రింగ్ని ప్లేస్ చేసుకున్నాము. జస్ట్ ఇది పైన మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ అండి. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఎలా అయితే డిఫైన్ చేసుకున్నామో అది ఇక్కడ రాసాము. స్క్రిప్ట్ని ఇక్కడ హెడ్ సెక్షన్లో రాసాము, తర్వాత బాడీ సెక్షన్. ఓకే, ఇక్కడ ఏదో పీ ట్యాగ్లో ఏదో రాసాము, తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, ఒక బటన్ డిఫైన్ చేస్తున్నానండి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే
say hello. This is the name of the function what we have defined in head section. చూడండి హెడ్ సెక్షన్ లో ఫంక్షన్ రాసాము, నేమ్ ఏమనుంది, సే హలో. మనం కాల్ చేస్తున్నాం అనమాట. ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలని చెప్పుకున్నాము, దాని నేమ్తో కాల్ చేయాలండి. ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి, సే హలో. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సే హలో అని చెప్పేసి కాల్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు కాల్ చేస్తున్నాను, ఒక బటన్ డిఫైన్ చేసి ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు. ఓకే, ఫామ్లో డిజైన్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక బటన్ ఒకటి డిస్ప్లే అవుతుంది, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి సే హలో అనే ఫంక్షన్ కాల్ చేయబడుతుంది అనమాట. ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ చేసామో కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఈ ఫంక్షన్ దగ్గరకు వచ్చేస్తుందండి. ఈ ఫంక్షన్ దగ్గరకు వచ్చి ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, హలో దేర్ అని చెప్పే డేటాని డిస్ప్లే చేస్తున్నాం. సో మనకి స్క్రీన్ మీద ఏమవుతుందంటే హలో దేర్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒకసారి స్క్రీన్ మీద నోట్ ప్యాడ్ మీద ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, అందాక స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోగ్రామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకసారి డాక్యుమెంట్ని నేను సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను మీకు. సేవ్ ది డాక్యుమెంట్, క్లాస్ ప్రోగ్రామ్స్. ఫంక్షన్ కాలింగ్ డాట్ HTML. ఓకే, స్క్రీన్ మీద మీకు ఆ కోడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, స్క్రీన్ ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్, అవుట్పుట్ మీకు దిస్ ఇస్ ద కోడ్. ఓకేనా, చూడండి అక్కడ మనం చూసిన ప్రోగ్రామ్ని okay, and let us see the output. Just wait a minute. Properties. ఓకే, ఓకే చూడండి ఆ ఫంక్షన్ని మనము వెనకాల తీసుకున్న కోడ్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఓకేనా. సో ఇది కోడ్ అనమాట. సో మనకి ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నామండి, ఫంక్షన్ ఆన్ క్లిక్, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సే హలో అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీన్ని క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది, సే హలో ఇక్కడ ఉంది. ఓకే, వెంటనే క్లిక్ చేయగానే కంట్రోల్ ఇక్కడికి వచ్చేసి దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏంటి దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ హలో, ఓకే దేర్, లేదా ఏదో కంటెంట్ అండి, హలో ఐ ఆమ్ హియర్. ఓకే, సమ్ టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఫైల్ సేవ్ దిస్ వన్. అండ్ ఒకసారి మనకి అవుట్పుట్ అబ్జర్వ్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఏం కనబడుతుందండి. ఓకే, క్లిక్ ద ఫాలోయింగ్ బటన్ టు కాల్ ఏ ఫంక్షన్. ఇక్కడ బటన్, అవునా, బటన్ డిఫైన్ చేసాం కదా మనము. సో దీని మీద క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు సే హలో అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమైందండి, హలో దేర్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, సో హలో ఐ ఆమ్ హియర్, సమ్ టెక్స్ట్ మార్చాం కదా మనం అక్కడ, రైట్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో ఏమవుతుందండి, ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిపోయి
దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఇందాక ఇక్కడ పోనీ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేసి అలర్ట్ రాసామనుకోండి, ఓకే అలర్ట్ బాక్స్ వస్తుందండి. ఓకే అండ్ లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేసుకుంటే చూసారా, హలో ఐఎమ్ హియర్ ఒక అలర్ట్ బాక్స్ అనేది వచ్చిందండి. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం దాన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు కాల్ చేస్తున్నాము, ఒక బటన్ ఒకటి క్రియేట్ చేసి ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, ఒక బటన్ ఒకటి మనం క్రియేట్ చేసి, ఓకే బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. కాల్ చేయకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదండి అసలు. ఓకేనా, ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనము ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టైంలో ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్. సో ఈ క్లాస్లో హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్ అండ్ హౌ టు కాలింగ్ ఏ ఫంక్షన్, సో 2 కాన్సెప్ట్స్ని తెలుసుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో పారామీటర్ పాసింగ్స్ లేదా పారామీటర్స్తో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడము అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ఫంక్షన్. ఓకే, ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫంక్షన్స్లో. ఆ 2 కాన్సెప్ట్స్ని కూడా నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకుందామండి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. 10 మార్క్స్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడుగుతున్నారనమాట అండి. వాట్ ఈస్ అ ఫంక్షన్, హౌ టు డిఫైన్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాము, మొత్తం దాంట్లో ఉన్న 4 కాన్సెప్ట్స్ రాయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో దాంట్లో 2 కాన్సెప్ట్స్ మనం ఈరోజు చూసాము అండ్ రిమైనింగ్ 2 నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.